అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు, తోటి కురుబ సంఘం నాయకులందరికీ కూడా అనంతపురం జిల్లా కురుబ సంఘం తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది కురుబ కులస్తులు ఉన్నారు. మరి ఆ రోజు 2023 నవంబర్లో ఏదైతే కురుబ కనకదాసు విగ్రహం కుప్పంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కురుబలకు ఒక హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఇస్తామని, అలాగే తిరుపతి టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ శాశ్వత సభ్యునిగా నియమిస్తారని జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు కూడా 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఇచ్చారు. మరి అనంతపురం ఎంపీ కూడా కురుబలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో ఒక మన ఆలోచన ఉంది. ఆ ఎంపీ స్థానాన్ని కూడా స్థానికులైనటువంటి కురుబలకే ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే కనకదాసు, మా కులానికి కనకదాసు భారతదేశంలో కనకదాసు ఎంత ముఖ్యమో అనంతపురం జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు పార్థసారథి గారు అంటే అంతే ముఖ్యం మాకు. దయచేసి పార్థసారథి అన్నని ఏదో పక్కన పెడుతున్నారనేది ఒక వార్త వచ్చింది. అందుకోసం మేము జిల్లా నుంచి వేలాదిగా తరలి వచ్చి ఆయనకు మద్దతుగా నిలవడం జరుగుతుంది. ఆయనకు తగిన న్యాయం చేస్తారని, చంద్రబాబు నాయుడు గారు తగిన న్యాయం చేస్తారని మాకు అందరికీ పూర్తి నమ్మకం ఉంది. ఆయనకు చిరకాలం వంచినటువంటి మంత్రి పదవిలో కూడా కొనసాగుతారని చెప్పి కురుబ సంఘం కూడా అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వడానికే కూడా కురుబ నాయకులందరూ ఒక తాటిపైకి వచ్చాం. మరి జిల్లాలో కురుబలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ సమావేశాన్ని కురుబ సంఘం నాయకులందరూ తరలి వచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తూ జై హో పార్థసారథి అన్న. నా పేరు బేల నాగేంద్ర, కురుబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. గత నవంబర్లో కుప్పంలో జరిగినటువంటి కనకదాసు విగ్రహావిష్కరణలో కార్యక్రమంలో భాగంగా పెద్దలు, ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కురుబల యొక్క ఆరాధ్యమైనటువంటి కనకదాసు యొక్క ఆవశ్యకతను కూడా తెలియజేస్తూ తిరుపతి దేవస్థానం యొక్క పాలకమండలి సభ్యుల్లో శాశ్వతంగా ఒక కురుబ కులస్తుని మెంబర్గా చేస్తానని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత కురుబ కుల బీరప్ప దేవతలైనటువంటి పూజారులు కూడా 5,000 రూపాయలు కూడా వేతనం ఇస్తానని చెప్పేసి గౌరవ వేతనాన్ని కూడా తెలియజేశాడు. కావున దానికి ముందుగా మా యొక్క జిల్లా సంఘం తరఫున సార్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నటువంటి కురుబలు అనంతపురం జిల్లాలో ఉన్నారు. దాదాపుగా 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఓటర్స్ ఉన్నారు. ఆ ఓటర్స్కి అనుకూలంగా మేము కూడా దామాష ప్రకారం ఒక 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ అని చెప్పేసి కూడా గతంలో సార్ని ఎన్నో రకాలుగా అడగడం జరిగింది. సార్ కూడా సుముఖంగా వ్యక్తం చేశారు. కానీ ఈరోజు బీకే పార్థసారథి గారిని ఎమ్మెల్యే టికెట్ లేకపోవడం వల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో అయితేనేమి, చిత్తూరులో కూడా కురుబలందరూ కూడా మదన పడుతున్నారు. మా పెద్ద ఆయన్ని కూడా ఎమ్మెల్యేగా చూస్తూ మంత్రిగా చూడాలని చెప్పేసి కూడా కురుబల యొక్క ఆకాంక్ష అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని కూడా మా యొక్క పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా పెద్దలటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా వేడుకుంటున్నాం. మా కురుబల యొక్క మనోభావాల కోసం మేము కూడా పనిచేస్తున్నాం సార్. మాకంటే తెలుగుదేశం పార్టీ ఎంతో అభిమానం. మా అభిమానం కోసం కూడా మేము మీకోసం పనిచేస్తూనే ఉన్నాం, పనిచేస్తాం కూడా. మీరు కూడా మా యొక్క మనోభావాలను గౌరవించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై పీకే పార్థసారథి అన్న.